అసలు మూర్ఛ వ్యాధితో ఎవరు బాధపడతారు, ఎవరికి వస్తాయి అంటే మీరేం చెప్తారు? మూర్ఛ వ్యాధి ఎవరికైనా రావచ్చండి, అది డిపెండ్స్. ఒకసారి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కొన్ని రకమైన ఎపిలెప్సీస్ మనకి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా సంక్రమిస్తాయి. ఇంకోటి సెకండరీ ఎపిలెప్సీస్. సెకండరీ అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, న్యూరోసిస్టిక్ సర్కోస్ అని చిన్న చిన్న సిస్టులు, లేకపోతే ట్యూబర్క్లోమా అనే బ్రెయిన్లో ఉండే టీబీ ఇన్ఫెక్షన్స్, కొంతమందికి రక్తాస్రావం అయ్యి దానివల్ల కొంతమందికి ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ క్యాడర్, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్, ఏజ్ బట్టి మనం మూర్ఛని వాళ్ళకున్న నిర్ధారించడానికి జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు పుట్టంలోనే కొంతమంది 5 ఏళ్ల లోపు ఉండే కేటగిరీ ఒక కేటగిరీ ఆఫ్ ఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. జనరల్గా 5 ఏళ్ల లోపల వచ్చే ఫిట్స్ ఫస్ట్ ఇనీషియల్గా కనుక 10 days లోపు వస్తే జెనెటికల్ రిలేటెడ్ ఎపిలెప్సీస్ అయినా అయి ఉండాలి, లేకపోతే పుట్టినప్పుడు సరిగ్గా వాళ్ళకి ఆక్సిజన్ అందక కానీ, పుట్టినప్పుడు ఉండే కొన్ని బ్రెయిన్కి జరిగే డ్యామేజ్ల వల్ల కానీ వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి బిలో 5 years మెటబాలిక్ కాజెస్ ఉంటాయి. మెటబాలిక్ కాజెస్ ఎక్కువ బిలో 5 years మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. ఇవి బ్రెయిన్లో ఉండే హార్మోన్స్లో ఉండే డిఫరెన్సెస్ వల్ల కొన్ని రకమైన మలినాలు పేరుకుపోవటం వల్ల వీళ్ళకి వస్తాయి. సో కారణం అనేది ఏజ్ బట్టి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు అబౌట్ 10 to 25 years ఉన్నాయి. మోస్ట్లీ ఇవన్నీ ఈడియోపతిక్ ఎపిలెప్సీస్, అంటే జెనెటిక్ రిలేటెడ్ ఎపిలెప్సీస్ కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. అదే అబోవ్ 50 years వచ్చే ఎపిలెప్సీస్ స్ట్రోక్స్ వల్ల కానీ, అంటే మెదడులో రక్తాస్రావం అవటం వల్ల కానీ, మెదడులో కణితుల వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనం ఒక పేషెంట్ కనుక వాళ్ళ ప్రొఫైల్ బట్టి వీళ్ళకి ఈ కారణాలు ఉండొచ్చు అని మనం అంచనా వేయచ్చు. మూర్ఛ అనేది ఎవరికైనా రావచ్చండి.